హాయ్ అండి. అందరికీ నమస్కారం. గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఏ ఒక్క అప్డేట్ అనేది వచ్చినా మన ఈ ఛానల్‌లో ముందుగా వస్తుందండి. అందరికంటే ముందుగా వస్తుంది. మన ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మరో 10 మందికి తెలుస్తుంది. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రీ గ్యాస్‌కి సంబంధించినటువంటి మనీ అయితే కొంతమందికైతే క్రెడిట్ కాలేదు. మరి కొంతమందికైతే క్రెడిట్ అయినాయి. సో, మనీ అయితే ఇప్పుడు క్రెడిట్ అవుతుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము రెండో గ్యాస్ కూడా తీసుకున్నాం. అయినప్పటికీ కూడా డబ్బులైతే క్రెడిట్ కాలేదని చెప్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి దీపం పథకం 2 దీపావళి కానుక దీన్నైతే రిలీజ్ అప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి అప్పుడే డబ్బులు పడ్డాయి. మాకు ఇప్పటికీ కూడా మనీ అనేది యాడ్ కాలేదు. వారు ఏం చెప్పారంటే ఫస్ట్ గ్యాస్ డబ్బులు పడని వాళ్ళకి రెండో గ్యాస్ బుక్ చేసినప్పుడు పడతాయని అయితే చెప్పారు. అయినా సరే ఇంకా దాని గురించి మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో అయితే చేసాము. సో, డబ్బులు ఎందుకు పడలేదు? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఈ ప్రాబ్లమ్ అనేది మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి? మనకు మనీ అనేది వస్తుందా? రాదా? అని ఎలా తెలుసుకోవాలి? ఈ పాయింట్ అయితే ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 800 చిల్లర, అలాగే రూ. 43 కేంద్ర ప్రభుత్వం అయితే సబ్సిడీ ఇచ్చింది. అయితే ఈ డబ్బులైతే కొంతమందికి పడ్డాయి. అయితే ఇక్కడ కొంతమందికి మాకు ఇంకా ఫస్ట్ గ్యాస్ అయిపోయింది. రెండో గ్యాస్ సిలిండర్ వాడుతున్నాం. అయినా ఇప్పటివరకు మాకు మనీ రాలేదు. అయితే ఇక్కడ ఒక విషయం అండి. ఎవరికైతే మనీ పడలేదో వారు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకొని వెళ్లి మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికెళ్లి ఒకసారి మీ ఆధార్ కార్డ్‌ని చెక్ చేయించుకోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అందులో తెలుస్తుంది. ఓకే. అయితే కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ మొత్తంలో ఎవరికైనా కారు ఉన్నా, లేదా కరెంట్ బిల్ ఎక్కువ వస్తున్నా, లేదా 1 గాని, 2 గాని ఇల్లులున్నా, 2, 3 ఇల్లులున్నా సరే మీకు ఈ పథకం అనేది వర్తించదు. సో, దానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏమన్నా రెక్టిఫై చేయగలిగితే చేసుకుంటే అప్పుడు మీకు మనీ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ బుక్ చేసే గ్యాస్‌కి. మీకు ఏదైనా కారు గాని ఉందనుకోండి, ఆ కార్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అలాగే కరెంట్ బిల్ ఎక్కువగానే వస్తుందనుకోండి, 1 లేదా 2 కరెంట్ మీటర్ల నుండి ఎక్కువ బిల్ వస్తుందనుకోండి, దాన్ని కూడా తగ్గించుకోండి. అలాగే ల్యాండ్‌కి సంబంధించినటువంటిది ల్యాండ్ అనేది ఎక్కువ ఉన్నా సరే ల్యాండ్‌ను కూడా తగ్గించుకునేటట్టు చూడండి. మీ ఫ్యామిలీలో ఓ 2, 3 ఆధార్ కార్డులు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. అలా చేస్తే మీకు గ్యాస్ డబ్బులు అనేది పడతాయి. లేదంటే ఇంక మీకు రావు.